వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో స్పెషల్ రెసిపీ సూపర్ కాంబినేషన్లో టమాటో రసం, బెండకాయ కర్రీ అండ్ రైస్ విత్ పాపడ్స్. చాలా సింపుల్ రెసిపీ అండి. ఈ టమాటో రసం నేను చెప్పిన తీరులో చేయండి, గ్లాసులతో తాగేంత రుచిగా ఉంటుంది. టమాటో రసం చేసిన రోజున ఇంకా 4 ముద్దలు ఎక్కువగా తృప్తిగా తినేంత బాగుంటాయి. కానీ కొన్ని ఖచ్చితమైన పద్ధతులు ఉన్నాయి. జాగ్రత్తగా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి. ద బెస్ట్ టమాటో రసంని ఎంజాయ్ చేస్తారు. మరి ఈ టేస్టీ అండ్ యమ్మీ టమాటో రసం ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా బౌల్లో 5 నుంచి 7 వరకు బాగా మాగిన టమాటోస్ని ఇలా మీడియం సైజులో తరిగి తీసుకోండి. ఇలా బాగా పండిన టమాటోస్ అయితేనే బాగా పులుపు ఉంటాయి, రసం టేస్టీగా ఉంటుంది. వీటిని ఒక గిన్నెలో వేసి అందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే కొన్ని వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి మెత్తగా ఉడికించాలి. చూడండి, ఇలా టమాటోస్ మెత్తగా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారాక ఇందులో వాటర్ని సపరేట్ చేసి పప్పు గుత్తితో కానీ చేత్తో కానీ మ్యాషర్తో కానీ మ్యాష్ చేసుకోవాలి. ఇలా టమాటోస్ అన్నీ మెత్తగా మ్యాష్ అయిపోవాలి. అప్పుడే పులుపు అంతా రసంకి పడుతుంది. ఎప్పుడైనా రసం చేసేటప్పుడు కాస్త పులుపు ఉంటేనే నోటికి రుచిగా ఉంటుంది. బాగా చేతితో ఈ టమాటోలోని పిప్పి ఇంకా సారం అంతా దిగేదాకా పిండాలి. చాలామంది ఇలా చేత్తో పిండడాలు ఎందుకు, మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఫిల్టర్ చేస్తే ఇంత శ్రమ ఉండదు, టైం సేవ్ అవుతుంది కదా అని అనుకుంటారు. కానీ ఇలా చేత్తో పిండితేనే రసం రుచి ఉంటుంది. ఇలా బాగా పిప్పి మొత్తం పోయేంత వరకు పిండేయాలి. అప్పుడు రసం బాగా చిక్కగా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే పులుపుని పట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చూసి రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ రసం పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచాలి. చివరిగా రసంని తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మేము రసంలో ఎక్కువ ఆయిల్ వేసుకోమండి, హెల్తీగా చాలా తక్కువ నూనెతో చేస్తున్నాము. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, 5 నుంచి 6 క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి బాగా వేపుకోవాలి. ఈ తాలింపులో వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోవాలి. వాటి ఫ్లేవర్స్ అప్పుడే రసంకి వాటి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టి రసం రుచి ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే రసం వేసి కలుపుకొని రసంని బాగా ఉడికించుకోవాలి. చూడండి, జస్ట్ రసం పైన ఇలా నురుగు వచ్చేంత వరకు మరిగించి చివర్లో కొత్తిమీర వేసి కలుపుకొని దింపేయాలి అంతే. లేదంటే వెల్లుల్లి సువాసన, కరివేపాకు ఫ్లేవర్ ఇవన్నీ పోతాయి. అప్పుడు రసం అంత రుచిగా అనిపించవు. అంతే, చాలా కమ్మనైన రసం రెడీ. ఈ రసాన్ని వేడి వేడి అన్నంలో అప్పడాలు కానీ ఇలా మేము సర్వ్ చేసినట్టు బెండకాయ కర్రీ అలాగే పాపడ్స్తో తిన్నామంటే అద్భుతం. అంతే, జ్వరం, తలనొప్పి, జలుబు ఉన్నవారికి రసం చేసుకొని తిని చూడండి, నోటికి కమ్మగా మనసుకు హాయిగా ఉంటుంది. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇప్పటి క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంది కదా, అందరికీ దగ్గు జలుబు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మేం చెప్పిన పద్ధతుల్ని పాటించి ఓసారి ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చి తీరుతాయి. ఇలా రసం చేసుకొని టేస్ట్ చేశాక మీకే అనిపిస్తుంది చాలా అద్భుతమైన రెసిపీ అని. ఇంకా మేము సర్వ్ చేసిన కాంబినేషన్లో అయితే మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటుంది. అలాగే మన ఛానల్లో మిరియాల రసం కూడా పోస్ట్ చేశాము, అవి కూడా చాలా బాగుంటాయి. కావాలి అనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ని విజిట్ చేసి రెసిపీని ఫాలో అవుతూ ట్రై చేయండి. ఇలా ఈ కాంబినేషన్లో ఓసారి మీరు ట్రై చేసి మీ అనుభవాన్ని నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది. అలాగే మన ఛానల్ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాము. ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.